మనకు సేపులో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా మనం లింగమనేని శివరాంప్రసాద్ గారిని వారితో మాట్లాడదాం. నమస్తే అండి శివరాంప్రసాద్ గారు. నమస్తే అండి. అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుకున్నది సాధించే దిశగా ముందుకు వెళ్తానని అనుకోవచ్చా? 1,04,00,000 సంతకాలను సేకరించారు. మరి ఆ సంతకాలను సేకరించి ఆయన గవర్నర్ని కలిసి గవర్నర్కి సమర్పించే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. అంటే వైసీపీ ఈ ఉద్యమాన్ని ఎందుకు ఎంచుకుంది? పీపీపీ అంటేనేమో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని కూటమి చెప్తా ఉంది. వైఎస్ఆర్సీపీ మాత్రం ప్రైవేటు వ్యక్తులకి ఈ మెడికల్ కాలేజీలని దారాదత్తం చేస్తున్నారు, కమిషన్ల కోసం లేకపోతే అమ్ముకుంటున్నారు, ఇక రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో ఎటు దారి తీయబోతుంది సార్ ఈ ఉద్యమం? ఇప్పుడు ఒకటండి, ఉద్యమం చేపట్టారు, ఓకే, ప్రతిపక్షంగా వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది క్లియర్గా ఉంది. నిన్న ఒక కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. ఏమనంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి అనేవి ఉంటుంది, దాని మీద ఖచ్చితంగా ఉండి తీరాలి. తర్వాత 33 సంవత్సరాలు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న తర్వాత అది మళ్ళీ ప్రభుత్వ పరం అవుతుంది. అవుతుందా అవదా అంటే, ఇప్పుడు ఇంతకుముందు జేగురుపాడు విద్యుత్ పవర్ ప్రాజెక్టు ఇప్పుడు ప్రభుత్వ పరమైంది 33 సంవత్సరాల తర్వాత. అది ఈ విధంగానే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్వహించిందే. అది వాళ్ళ ప్రభుత్వం చేతికి వచ్చింది. ఒక ఉదాహరణ కనపడుతుంది ఇక్కడ. ఇప్పుడు దీనికి అసలు ఎందుకు పీపీపీ విధానం అనేది అంటే, ఇది పీపీపీ అనేది చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టింది కాదు. దీనికి నీతి ఆయోగ్ ఆ రోజున ప్రభుత్వం ఇది వైద్య సేవలు సరిగ్గా అందట్లేదు ఎక్కడ, ఈ గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే వెనకబడిన ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు అందట్లేదు. తర్వాత కావలసినంతగా వైద్యులు రావట్లేదు కాబట్టి మెడికల్ కాలేజీల నిర్వహణ కూడా కష్టమవుతుంది. కాబట్టి ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీలు లేవో ఆ జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఒక ప్రభుత్వ ఇది మన మెడికల్ కాలేజీ పెట్టాలి. అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కలిపి నిర్వహించాలి. అలాగే అక్కడ ఉన్న ప్రాంతీయ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో, ప్రాంతీయంగా ఉన్న ఏరియా హాస్పిటల్ని దాన్ని ఈ మెడికల్ కాలేజీల కింద తీసుకుని అభివృద్ధి చేసి దాన్నే ప్రభుత్వ ఆసుపత్రిగా నిర్వహించటం మంచిది అనే ఉద్దేశంతో దానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండింగ్ ఇస్తుంది ఈ పీపీపీ విధానంలో. ఇప్పుడు ఈ మనకు వచ్చిన ఈ మెడికల్ కాలేజీలు వచ్చినాయి కూడా దాని కిందే వచ్చినాయి. ఇప్పుడు శ్రీరాంప్రసాద్ గారి మనం ఏరియా హాస్పిటల్స్ అని చెప్పి, ఏరియా హాస్పిటల్స్ బహుశా జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో. అక్కడ ఉన్న లోకల్లో ఏరియా హాస్పిటల్స్ అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు స్పెసిఫిక్ గా ఇప్పుడు ఇక్కడ పెడతాం అంటే ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పెట్టాలి. అది కూడా ఏ జిల్లాలో మెడికల్ కాలేజీ లేదో అక్కడ పెట్టాలి. ఓకే, ఇది ఆ విధానం. అది దాని కింద పెట్టమని అన్నారు. ఆ విధంగా చేసిన మెడికల్ కాలేజీలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ కూడా వచ్చింది. ఆ విధంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన 5 కాలేజీలు ఉన్నాయి కదా, 33% పూర్తయింది. దానికి వచ్చిన 1,550 కోట్ల ఫండింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఫండింగే, రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఇది ఈ విధంగా నిర్మిస్తే 33% పూర్తి అయితే, అంతకుముందు 2022లో ఉన్న ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ విధానాల ప్రకారం 33% పూర్తయిన వాటికి అడ్మిషన్లకి అలౌ చేశారు. నెక్స్ట్ 2023లో వాళ్ళు పెట్టిన కండిషన్ ప్రకారం పూర్తిగా 100% పూర్తి అవ్వందే మెడికల్ సీట్లు అలౌ చేయాల. అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం మెడికల్ సీట్స్ రాని పరిస్థితి ఉంది. మొత్తం పూర్తి అయితే గానీ అడ్మిషన్ స్టార్ట్ అవన పరిస్థితి ఉంది. కాబట్టి అది ప్రభుత్వం వెంటనే చేయలేదు. ఆ ఫండింగ్ కూడా కష్టం. కాబట్టి ఇది ఏదైతే అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా రావాలంటే ఈ విధానంలో మనం తీసుకుంటేనే ఫండింగ్ వస్తుంది. కాబట్టి ఈ పీపీపీ విధానంలో తీసుకోవాలి అనేది ఒక విధానం. దాని ప్రకారం తీసుకున్నారు ఇవాళ. కాబట్టి ఇదేదో ప్రైవేటైజ్ చేయటము అనేది లేదు. క్లియర్గా దానికి ఉన్న కండిషన్స్లో 33 years తర్వాత ప్రభుత్వ పరం అవుతుంది అనేది ఒకటి ఉంది.
రెండోది 33 years తర్వాత 33 సంవత్సరాలు వాళ్ళు నిర్వహించిన తర్వాత అంటే వాళ్ళు ఇష్టానుసారం నిర్వహించుకోవచ్చు. ఇష్టానుసారం కుదరదు. దీనికి Rules and regulations ఉంటాయి, government under law. regulations ఉంటాయి, అడ్మిషన్స్ కి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏదైతే మెడికల్ కౌన్సిల్ ఏదో ఒక కండిషన్స్ పెట్టిందో దాన్ని ఫాలో అవ్వాలి, ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇవాళ ప్రైవేటైజ్ అంటున్నాం కదా, న్యాయంగా 2019 వరకు మెడికల్ కాలేజీల్లో మొత్తం మెడికల్ కాలేజీల అదే మెడికల్ సీట్స్ అన్ని అంటే 15% సెంట్రల్ గవర్నమెంట్ కోటా పోను, మిగిలిన అన్ని కన్వీనర్ కోటాలోనే ఉండేవి. అంటే 10,000 ప్రభుత్వ కాలేజీలో చేరటం అంటే 10,000 కడితే మెడికల్ కాలేజీలో చేరే అవకాశం ఉండేది. ప్రైవేట్ కాలేజీల్లో ఎక్కువ ఫీజులు ఉండేవి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 107, 108, 113 ఈ 3 జీవోల ద్వారా దాన్ని 50% పబ్లిక్ 50% కన్వీనర్ కోట, 50% ప్రైవేట్ కోట అని చెప్పి డివైడ్ చేశారు. అంటే ఆ డివైడ్ చేసిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ అని ఈ ప్రైవేట్ దాంట్లోకి 12 లక్షలు ఫీజు పెట్టారు, ఎన్ఆర్ఐకి 20 లక్షలు ఫీజు పెట్టారు. మరి అప్పుడే పేదవాళ్ళకి అందుబాటులో పోయింది కదా. మీరు చెప్పేది 2019 తర్వాత ఒక జగన్ గారు సీఎం అయ్యాక, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, అంటే అప్పుడే మీకు పేదలకి సీట్లు అందుబాటులో లేకుండా పోయినాయి కదా. ఇప్పుడు ఇవాళ ఇంకొక వివాదం ఏంటంటే, ఇంకో వాదన, ఈ ఏది సీట్లు ప్రైవేట్ వాళ్ళకి వెళ్తారు, ఇది ప్రైవేట్ వాళ్ళు అమ్ముకుంటారు, సీట్ తగ్గిపోతుందని. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న విధానంలో ఇప్పుడు 100 సీట్లు ఉన్నాయనుకోండి, 15 సీట్లు ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ కోటా పోను, మిగిలిన చెరుసగం అంటే 42.5 ఏమో కన్వీనర్ కోట, 42.5 ప్రైవేట్ కోట. ఇప్పుడు పీపీపీ విధానంలో 100 సీట్లు ఉంటే 50 కన్వీనర్ కోట, 50 ప్రైవేటు, 50-50. అంటే ఇప్పుడు ఉన్నదానికన్నా కూడా 7.5% అడిషనల్ గా వస్తుంది కదా. అంతకుముందు 42.5, 42.5. ఓకే, ఎందుకంటే 15% మీకు సెంట్రల్ గవర్నమెంట్ కోటా కింద వెళ్ళిపోతుంది. అంటే వేరే రాష్ట్రం వాళ్ళు ఎవరైనా సరే చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అది లేదు, 50% ఖచ్చితంగా ఏపీ వాళ్ళకే ఇక్కడ అవకాశం వస్తుంది. ఇప్పుడు ఆ విధానంలో ఇవాళ ఆ విధంగా తీసుకున్నా సరే ఎక్కువ సీట్లు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. పెరుగుతాయి కదా సార్, ఎక్కువ మంది పేదలు చదువుకునే అవకాశం కూడా. ఫీజులు పెరుగుతున్నాయి అంట కదా. 50% కన్వీనర్ కోటా ఫీజు పెరగదు కదా. ఓకే, కన్వీనర్ కోటాలో యాస్టీజ్గా ఫీజు ఆల్రెడీ ఇదివరకే పెంచేశారు కదా. 10,000 ఉన్న ప్రభుత్వ కాలేజీల్లో 10,000 ఉన్న సీట్ని 10,000 కడితే మెడికల్ ఏది ఎంబీబీఎస్ చదవటానికి 10,000 కడితే ఉన్న సీట్ని మీరు 107, 108, 113 జీవోల ద్వారా దాన్ని డివైడ్ చేసి 50-50 చేసి కన్వీనర్ మిగిలిన వాటిని మీరు ఏది సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ కింద 12 లక్షలు, ఎన్ఆర్ఐ కోటాకి 20 లక్షలు చేశారా చేయలేదు. 10 లక్షలు ఉన్నదాన్ని, 10,000 ఉన్నదాన్ని, 10,000 ఉన్నదాన్ని 10 లక్షలు అయింది. 10,000 12 లక్షలు అయిందా? అవును, ప్రైవేట్ ఇప్పుడు మొత్తం అన్ని సీట్లు ప్రభుత్వ కాలేజీలో మొత్తం అన్ని సీట్లు 10,000 ఇది వరకే 19కి ముందు. దాన్ని డివైడ్ చేసి కొంతేమో ఈ విధంగా, మిగిలిన 50% మీరు ఏదైతే సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ కింద ఎన్ఆర్ఐ కేటగిరీ కింద పెట్టారో వాటికి 12 లక్షలు 20 లక్షలు అయినాయి కదా. ఓకే ఓకే, అంటే 10,000 12 లక్షలు 20 లక్షలు అయినట్టే కదా. అంతే కదా. అవును, మరి ఇది ఏ విధంగా మేలు చేసే విధానం? ఓకే ఓకే ఓకే, 1 by 1 మాట్లాడదాం. మనతోటి జూపూడి ప్రభాకర్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ. నమస్తే అండి జూపూడి గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు, నమస్కారం. సో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారితో భేటీ జరుగుతున్నట్లుంది, భేటీ కంప్లీట్ అయినట్టుంది.